ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. మాకు మంచి నిద్రను అనుగ్రహించారు. శక్తితో బలముతో మమ్మల్ని నింపారు. అయా, మరలా ఈ ఉదయాన సజీవ లెక్కల్లో మీ పాద సన్నిధిన నిలవబెట్టుకున్నారు. అందును బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అనేక మంది ఈరోజు చూడలేకపోయినా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు అని యెషయా గ్రంథం 54:15 ద్వారా తండ్రి ఈ ఉదయాన్ని మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన ఈ రోజున ఏ విరోధులైతే మాకు వ్యతిరేకముగా ఉంటున్నారో వారిని తండ్రి మా పక్షపు వారిగా మార్చబోతున్నందుకు స్తోత్రాలు. మాకు విరోధమైన పరిస్థితులను మా వైపుగా మార్చబోతున్నందుకు నాయనా వందనాలు. ప్రతి ఒక్కరూ కూడా నాయన ఈ యొక్క వాగ్దానాన్ని స్వీకరించి అయా ఈ రోజున వారికి వ్యతిరేకత ఉంది అని భయపడకుండా ఆ వ్యతిరేకతను, ఆ విరోధమైనటువంటి మనుష్యులను, విరోధమైనటువంటి పరిస్థితులను, విరోధమైనటువంటి స్థలములను నాయనా బిడ్డలకు అనుకూలముగా చేస్తూ ఉన్నారని అయా సెలవిచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా ఈ యొక్క బలమైన వాగ్దానాన్ని స్థిరపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయా, బిడ్డలు ఉదయాన్నే లేవగానే ఎంతమంది అయితే ప్రార్థనలో విశ్వాసముతో నమ్మకముతో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి కొరకు కూడా పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. కృప చూపించండి నాయనా, సహాయము దయచేయండి ప్రభువా. అయా, వారు అనుకుంటున్న కార్యాలను సఫలపరచండి. వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ మీ స్వాధీనపరచుకోండి. అన్ని విషయాల్లో నూరంతలుగా వారిని ఫలింప చేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఆగిపోయున్న పనుల విషయంలో కూడా కృప చూపించండి తండ్రి. నూతనంగా కార్యాలు ఈ రోజే ప్రారంభిస్తూ ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం ప్రభువా. మేము వెళుతున్న మార్గాల్లోనూ, మేము వస్తున్న మార్గాల్లోనూ నాయనా మీ రక్షణ దయచేయండి. ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ బిడ్డ దగ్గరికి రాకుండా అయా మీరే తోడై ఉండండి తండ్రి. అయా, క్షేమముగా మరలా గమ్యస్థానాలు చేరబడే కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు. అయ్యా, వారందరికీ మీరు తోడై ఉండండి. వారికి మంచి జ్ఞానము దయచేయండి, వివేచన దయచేయండి. సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు అయ్యా, రిపోర్ట్స్ మీ చేతిలో పెడుతున్నామయ్యా. ఆపరేషన్స్, డెలివరీస్ విషయంలో కృప చూపించండి నాయన. అన్నీ కూడా వారికి అనుకూలంగానే రిపోర్ట్లు ఉండే సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఎవరికి ఆకలి లేమి బాధలు లేకుండా, ఎవరు కూడా ఆర్థిక పరంగా ఈరోజు సమస్యలను ఎదుర్కొనకుండా, ఎవరు కూడా ఆయా అనారోగ్య పరిస్థితులను బట్టి ఈ రోజున ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి తండ్రి మంచి ఆరోగ్యము దయచేయండి, సమృద్ధిని దయచేయండి. కావలసిన ప్రతి అవసరతను నాయనా మీరే తీర్చమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని ఒక్క నిమిషాన్ని కూడా వ్యర్థపరచకుండా కృప చూపించండి. అదేవిధంగా ఈ లోకములో తండ్రి మేము జీవిస్తుండగా ఏ పాపంలో ఈరోజు పడిపోకుండా, ఎటువంటి ఆకర్షణల్లో మేము చిక్కుబడకుండా, ఎవరి చేతుల్లో మేము మోసపోకుండా అయా మా అందరికీ మంచి వాక్య జ్ఞానము దయచేయండి. అయా, మీ నామాన్ని ఘనపరిచే వారిగా మేము ఉండే కృప చూపించండి. అయా, మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన సమస్తము కూడా అయా మీకే మహిమను తెచ్చే విధంగా సహాయము దయచేయమని తండ్రి. గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా
ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా వారి గృహముల చుట్టూ మీ దేవదూతల కంచె కాపుదల దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మీ యొక్క కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలను, యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, కొందరికైనా మీ యొక్క లేఖనమును, వాక్యమును ప్రచురపరిచి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.